అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ఇష్టం అయిన వారి మీద మీకు కోపం వస్తే చివరికి జరిగేది ఇది. మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలో చూస్తారు. నీతిగా బ్రతికేవాడికి నిందలెక్కువ, బాధ్యతగా బ్రతికేవారికి బాధలెక్కువ. నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు, దాని నుంచి ఎలా కోలుకోవాలి అని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, లేచి ఎలా నిలబడాలి అని ఆలోచించు. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని తెలిసినవారు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తారు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరుకోవాల్సిందే. చావు బ్రతుకులనేవి ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది. అలానే భయంలోనే చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. మనం దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకముందే లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే ఉంటుంది. నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలానే గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నువ్వు మార్గ మధ్యలో రాయిలా ఉండకు. ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు. తాకడానికి కూడా ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతలో రాసేది కాదు, అలానే మాటల్లోనూ చెప్పేది కాదు. చేతల్లో అలానే నడతలో మాత్రమే చూపించగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసమే జరగచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలంటే ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధమూ నీకు తోడు ఉండదు. మిమ్మల్ని అనుమానించేవాడిని మీ దగ్గరకు రానివ్వకండి. అలానే మిమ్మల్ని అవమానించేవాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడరు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతాడు. ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడూ కూడా పూర్తి ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోయేది సూటిగా ఉండే చోట్లే కానీ వంగి ఉన్న దర్బలు కాదు. ఏదో ఒక రోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంత బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. కాదంటారా మీరే చెప్పండి? నువ్వు తలదించుకుంటే గౌరవం తల వంచుకున్నట్టే. బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తి పడడమే ఉత్తముడి లక్షణం. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా వ్యర్థమే. మీ యొక్క బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం. కానీ మీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టం. భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది. ఏ పరిస్థితిలోనైనా సరే మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషం కూడా చంపలేదు. ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చేయలేదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, అలానే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి. తలరాతను ఎప్పుడూ నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి. నిజం చెప్తే విరిగిపోతాయి. మీ యొక్క నిజాయితీ, ధైర్యం, అలానే తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తే మీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు. నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవ్వరినీ తప్పు పట్టకండి, అలానే నిందించకండి. ఎవరి పరిస్థితులు వారివి. మీరు విమర్శలు వినయంతో స్వీకరించేటప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీ పరుల్ని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారుతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతాడని తెలుసుకో. ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా గడపలేము.
కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏముండదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. పట్టరాని ఆనందాన్ని, అలానే భరించలేని బాధలను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే. మంచివాడి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, వ్యక్తిత్వమే శాశ్వతం. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు. నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవారు ఎవరి చెప్పు చేతల్లో ఉండరు. ఏ వ్యక్తినైనా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావాల్సింది స్వయంగా సాధించుకుంటారు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లయితే మనిషికి ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని దూరం చేస్తుంది. గుర్తుంచుకో, గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులది దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది. దాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేరు. ఒక మంచి పుస్తకం, అలానే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. మీ ముందొక మాట, వెనకాల ఒక మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నువ్వే, నీ జీవితమే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది కూడా నువ్వే. నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికితే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. జాగ్రత్త. ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడంటే అంతకంటే గొప్పది నీకు ఏదో ఇవ్వబోతున్నాడని అర్థం. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన పని లేదు. కానీ మీకోసం అన్నిటిని మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎన్నటికీ వదులుకోవద్దు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షితంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. ఎప్పుడూ మీ వైపే ఆలోచించుకుంటే మీ జీవితంలో నువ్వు తప్ప ఎవ్వరు ఉండరు. అప్పుడప్పుడు ఎదుటివారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎవ్వరూ చూడడం లేదని తప్పు చేయకు. అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో ఈ రెండూ కూడా పెద్ద ముప్పులే. సమాజంలో డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది. కళ్ళు లేకుండానే శాసిస్తుంది. చేతులు లేకుండానే ఆడిస్తుంది. కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది. అలాగే ఉన్న బంధాలను తుడిచేస్తుంది డబ్బు అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉంటారు. చూశారు కదండి, ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.